పాకిస్తాన్ సైన్యం గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మనందరికీ తెలుసు, పాక్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాక్ సైన్యం భారత్ చెక్ పోస్టులపై కాల్పులకు తెగబడుతూ యుద్ధానికి కాలు దువ్వుతోంది. ఇలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతోంది. పహల్గాం ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ ఇప్పుడు వణికిపోతుందట. భారత్ ఎలా రివెంజ్ తీర్చుకుంటుందో అని రోజులు లెక్క పెడుతుందట. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీలో కొందరు అధికారులు, జవాన్లు రిజైన్ చేశారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీలోని కొందరు వ్యక్తులు ప్రెజెంట్ సిచ్యువేషన్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే వారు తమ పదవులకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. 250 మందికి పైగా పాక్ సైనిక అధికారులతో పాటు 1200 మందికి పైగా సైనికులు కూడా రాజీనామా చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ద్వారా సమాచారం తెలుస్తోంది. లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కి రాసిన అంతర్గత లేఖలో ఈ విషయం వెల్లడైంది. అయితే ప్రస్తుతం అసీం మునీర్ కూడా కొన్ని రోజులుగా మీడియా ముందుకు రాకుండా దూరంగా ఉంటున్నారు. అసలైన అబ్స్కాండ్ అయ్యారేమోనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే తన కుటుంబాన్ని విదేశాలకు పంపించేశారు. ఆయన కూడా వారితో పాటు వెళ్లిపోయారా, లేకపోతే పాకిస్తాన్లో ఉండి ఎక్కడన్నా తలదాచుకున్నారా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పాక్ ఆర్మీలో భారత్ అంటే భయం స్పష్టంగా తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ ఏ విధంగా తమపై విరుచుకుపడుతుందో తెలియక పాక్ ఆర్మీ నిలువెల్లా ఉనికిపోతుంది. అయితే పాక్ ఆర్మీ కానీ పాక్ గవర్నమెంట్ కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఇదే నిజమైతే వార్ జరగకముందే పాకిస్తాన్ తన ఓటమిని ఒప్పుకున్నట్టవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ భయంకరమైన క్రైసిస్ ఎదుర్కొంటోంది. సైన్యంలో నైపుణ్యలేమీ స్పష్టంగా తెలుస్తోంది. ఒక పక్కన హనీఫ్ అబ్బాసీ లాంటి పాకిస్తాన్ మంత్రులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA చేతిలో పాకిస్తాన్ ఆర్మీ ఆల్రెడీ ఎదురుదెబ్బలు తింటోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో పదుల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు పోతున్నాయి. ఈ రెండు ప్రాంతాలకి పాక్ సైన్యం వెళ్లేందుకు కూడా భయపడిపోతుంది. తమ అధికారులకి ఈ ప్రాంతంలో వెళ్లి పనిచేసేందుకు జవాన్లు నో చెప్తున్నారు. ఒకవేళ అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే బతికి ఉంటామో లేదో తెలియక ముందే రిజైన్ చేసేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, అక్కడికి వెళ్లడానికి ఒప్పుకొని పాకిస్తాన్ ఆర్మీపై పాకిస్తాన్ ఆర్మీ కోర్టు మార్షల్ యాక్షన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే ఒకవేళ వెళ్లని పక్షంలో, వెళ్లడానికి ఒప్పుకోని పక్షంలో వారికి యావజ్జీవ శిక్షలు విధిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా శిక్షలు విధించడం మంచిదే, కనీసం ప్రాణాలతో అయినా ఉంటాం కదా అని పాకిస్తాన్ సైన్యంలో కొంతమంది అనుకుంటున్నారట. ఇప్పుడు భారత్ కోపానికి ఎక్కడ బలైపోతామేమో అని పాక్ ఆర్మీలో కొంతమంది ఉద్యోగాలకి రాజీనామా చేస్తున్నారు. అది సంగతి.